హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరీష్ షెరు వ్లాగ్స్. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఈరోజైతే మా ఊర్లో పోచమ్మ బోనాలు ఎలా జరిగాయి ఏంటి అనేది ఈ వీడియోలో మొత్తం ఉంటుంది. లాస్ట్ వరకు అయితే చూడండి, చాలా బాగుంటుంది వీడియో. ఇక గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి ఇంటికైతే వచ్చాము. ఇక వచ్చిన తర్వాత బోనం అయితే స్టార్ట్ చేసాం పూజేయడం. ఇంకా చూడండి, బోనానికి అయితే అన్నీ రెడీ పెట్టుకున్నా. ఈ తర్వాత స్టార్ట్ చేస్తా బోనం. ఇక్కడైతే నేనైతే ఫస్ట్ టైం బోనం చేయడం. ఎలా చేశానో కామెంట్లో చెప్పండి. ఇక్కడనైతే కుండలకైతే సున్నం అయితే పెట్టాను. ఇక నాకు తెలిసినట్టయితే నేను చేస్తున్నాను. చూడండి ఎలా ఉందో చెప్పండి. మూడిటికైతే పెట్టి తర్వాత ప్రాసెస్ చూడండి ఎలా ఉంటుందో. ఇక్కడైతే పసుపు అయితే పెడుతున్నాను, కొంచెం వాటర్లో కలిపి. చూడండి, ఈ పసుపు పెట్టిన తర్వాత దాని మీదకి వెళ్ళి కొంచెం పసుపు అయితే చల్లాలి. ఈకనైతే పసుపు పెట్టడం అయితే అయిపోయింది. ఈ అమ్మవారి బొమ్మను అయితే గీస్తున్నాను. ఈ గీయడానికి అయితే చాలా టైం పట్టింది, కానీ చాలా బాగా వచ్చింది అనుకుంటున్నా నేను. ఎలా ఉందో చెప్పండి మీరు. ఈకనైతే అమ్మవారి ఫోటో అయితే గీసిన తర్వాత 3 సైడ్ల 3 అయితే గీసాను వేరే వేరేగా. ఇక బోనం అయితే రెడీ అయింది. చూడండి ఎలా ఉందో చెప్పండి. ఇక 4 సైడ్లు అయితే 4 అయితే గీసాను. ఇక కొన్ని పూలు అయితే పెట్టాను, చిన్నదానికి కూడా పూలు పెట్టాను. తర్వాతనైతే వేపాకులు అయితే పెట్టి చిన్న కుండనైతే దానిపైన పెట్టాను. ఇక తర్వాత దీపం అయితే ముట్టియాలి. ఇక్కడ మా బాబు కూడా వచ్చాడు చూడండి. ఇక తర్వాత అయితే వంట అయితే స్టార్ట్ చేశారు. మా మమ్మ అయితే వంట చేస్తుంది ఇక్కడ. ఇక అక్కడ వాళ్ళు వంట చేసే అంతలోపు అయితే నేనైతే రెడీ అవుదామని స్టార్ట్ చేశాను రెడీ అవ్వడము. ఇక మా చెల్లెనైతే నాకు జుట్టేస్తుంది చూడండి. ఇక రెడీ అయిన తర్వాత బోనం దగ్గరికి వచ్చి అయితే దీపం అయితే ముట్టిస్తున్నాను. ఇక బయలులో వచ్చిన తర్వాత బోనం అయితే తీసుకెళ్ళాలి. ఇక్కడ వీళ్ళందరూ అయితే రెడీ అవుతున్నారు మెల్లగా. చూడండి, ఒక్కొక్కరు అందరూ రెడీ అవుతున్నారు. ఇక్కడ అంతా రెడీ అయిన తర్వాతనైతే కొబ్బరికాయ కొడదామని అయితే వచ్చాను. ఇక మొక్కుకున్న తర్వాతనైతే కొబ్బరికాయ కొడుతున్నాను. ఇక కొబ్బరికాయ కొట్టినాకనైతే బోనం తీసుకెళ్ళి ముందు రూమ్లో పెట్టాలి. ఇక పెట్టిన తర్వాత బయలు అయితే వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళందరికీ బొట్టు పెట్టి బోనం అయితే తీస్తారు. అక్కడ బోనం దగ్గర కూడా ఒక కొబ్బరికాయ కొడతారు వాళ్ళు. ఇక తర్వాత బోనం అయితే తీసుకొని గుడికి వెళ్ళాలి. కొబ్బరికాయ కొట్టిన తర్వాత నేనైతే బోనం తీసుకొని వెళ్తున్నాను అక్కడ పెట్టడానికి.
ఇక్కడ అందరైతే బైండ్ల కోసం దప్పుల కోసం అయితే చూస్తున్నారు బయట నిల్చుండి. ఎవరి ఆటలు వాళ్ళవే. అక్కడ చూడండి, ఎక్కడ వాళ్ళు అక్కడనే ఉన్నారు. ఇక బైండ్రోళ్ళు అయితే వస్తున్నారు. ఇక వచ్చిన తర్వాత బోనం దగ్గరికి అయితే వెళ్ళారు. అన్ని మంత్రాలు బొట్టు పెట్టాకనే లేపుతుంది బోనం. అయ్యో నువ్వు టెన్షన్ పడుతున్నావా? ఎక్కడ అయిపోయా, లేట్ అయింది. ఇక్కడ బొట్లు అయితే పెడుతున్నారు అందరికీ. ఇంట్లో అందరికీ ఎంతమంది ఉంటే అంతమందికి పెడతారు. అందరైతే బొట్టు పెట్టించుకున్నారు. ఇక్కడ బోనం అయితే తెస్తున్నారు చూడండి. బయటకి తెచ్చిన తర్వాత ఎత్తుకొని అయితే పోషమ్మ గుడి దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇక మా ఇంటికాడ నుంచి అయితే పోషమ్మ దగ్గరికి కొంచెం దూరమే ఉంటుంది, అక్కడ వరకు వెళ్ళాలి. डीजे डीजे ఇక కొంచెం దూరం వచ్చిన తర్వాతనైతే అక్కడ గొర్రెలను అయితే జడత పట్టిస్తున్నారు. మూలల దగ్గర జడత పట్టేయాలంటారు కదా, అక్కడ అయితే జడత పట్టిస్తున్నారు చూడండి. ఇక బోనాలన్నీ అయితే అక్కడ ఆగాయి.
ఇక మేము వెళ్ళినా కానీ వీళ్ళ రెడీ అవ్వడం అయితే అస్సలు అవ్వడం లేదు. ఇంకా రెడీ అవ్వకుండానే ఇంట్లోనే ఉంటున్నారు. మేము మస్తు దూరం వెళ్ళిన తర్వాతనైతే వీళ్ళు వచ్చారు. ఇక మేము వెళ్ళిన తర్వాత అక్కడ అన్ని క్లీన్ అయితే చేసి వాళ్ళు మెల్లగా వచ్చారు. ఇక ఫోన్ తీసుకొని అయితే అన్ని వీడియోలు తీసిర్రు. ఏమేమి కర్రీస్ ఏంది అనేది కూడా అన్ని వీడియోస్ తీసారు. చూడండి ఇక్కడ కర్రీస్, గుడాలు, రైస్ అన్ని వీడియో తీసుకొని అయితే వచ్చారు. కదా డప్పులు ఎందుకు ఇంత కొడుతుర్రు? ఇక్కడ వీళ్ళకి ఫోన్ ఇచ్చినందుకు ఫొటోస్ దిగుడే దిగుడు. చూడండి ఎన్నిసార్లు ఫొటోస్ ఉన్నాయో వీళ్ళకి. ఇక్కడ చిన్నగా ముందైతే మైసమ్మ గుడి ఉంది. అక్కడనైతే బోనాలు ఆగాయి. ఎందుకంటే అక్కడ కొన్ని అయితే కోస్తారట. కోసిన తర్వాత మేమైతే ముందుకెళ్ళాం. మళ్ళీ చిన్నగా అక్కడ బయలు ముగ్గులాగా వేసి కొన్ని అయితే కోసారు.
అంబుల పోవావే మాతారు మైసమ్మ అంబుల పోవావే మాతారు మైసమ్మ అంబుల పోవావే మాతారు మైసమ్మ అంబుల పోవావే మాతారు మైసమ్మ సర్వారు సంతాంచి కన్న తల్లి మైసమ్మ మీ అన్న అలా తాతయ్య ఎత్తుండు అలా తాతయ్య అటువంటి మా ఊరాల పోచమ్మ మచ్చవాడ పోచమ్మ ఆరేడి ఆటలలో పాడేడి పాటలలో అటువంటి ఏడుగురు ఎక్కలు కొడుకొని మొత్తం ఆట ముక్కలు ఆడుకుంటూ దేవుని నమస్తే రావే రాత పోచమ్మ
ఇక్కడ నేనైతే బోనం మా మమ్మీకి అయితే ఇచ్చాను. నేను కొద్దిగా ముందటికి వచ్చి అయితే కూర్చున్నాను. చూడండి బోనాలు అక్కడి నుంచి అయితే వస్తున్నాయి. మేము చాలా ముందటికి వచ్చి కూర్చున్నాము. ఇక కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాం. మళ్ళీ నేను ఎలా ఉన్నామో కామెంట్ చేయండి. మేము ఉంది అప్పుడు మొత్తానికి అయితే గుడిలోకి అయితే వచ్చాము. చూడండి అక్కడ బోనాలు అయితే పెట్టి కాసేపు అలా కూర్చోవాలి. ఏ బోనాలు అందరూ అక్కడ పెట్టి కూర్చున్నాము. అక్కడ పెట్టిన తర్వాత అమ్మవారి దర్శనం చేసుకొని అయితే మళ్ళీ బోనాలు తీసుకొని వెళ్ళాలి ఇంటికి. ఇక్కడ బోనం పెట్టిన తర్వాతనైతే ఇంటికైతే వెళ్తున్నాం. ఇంటికి వెళ్ళే వరకు బాగా చీకటి అయింది. ఈసారి బోనాలు చాలా లేటుగా తీశారు. అందుకని ఇంటికి వెళ్ళడం కూడా లేట్ అవుతుంది. అక్కడ అమ్మవారి దగ్గర బోనం పెట్టి మళ్ళీ తీసుకొని అయితే వస్తున్నాం. ఇంటి దగ్గర దాకానైతే వచ్చాం. వచ్చిన తర్వాతనైతే కాళ్ళ మీద నీళ్ళు అయితే పోస్తారు. మా అక్క కూతురు కూడా వస్తుంది నీళ్ళు పోద్దామని. చూడండి ఎలా పోస్తుందో. ఇక అలా నీళ్ళు పోసిన తర్వాత ఇంట్లోకి అయితే వెళ్ళి బోనం దేవుని దగ్గర పెట్టిన తర్వాత ఒక పొద్దు అయితే ఇడవాలి. ఇక బోనం అక్కడ పెట్టిన తర్వాతనైతే మేమందరం కూర్చొని తింటున్నాం. ఇక లాస్ట్లో ఫోటోలు అయితే యాడ్ చేస్తున్నా చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.